హలో ఆల్. హలో. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని కూడా ప్రమోషన్స్లోకి పార్ట్ చేసినందుకు. సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా కూల్ బ్రీజీగా ఉంది. నాకు అంటే ఎప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు బొట్టు బొమ్మ, దేవిక అండ్ డాడీ, ఇప్పుడు రమణి కళ్యాణ్, ఒక కూల్ బ్రీజీ వెదర్ ఉంటుంది. లేకపోతే కలర్ ప్యాలెట్ చూసినా, లేకపోతే మీ క్యారెక్టర్స్ ఆర్క్ చూసినా, చూసే ఆడియన్స్ అంత ఇబ్బంది పెట్టేలాగా ఉండవు. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అదేమైనా కొంచెం కాన్షియస్లో ఉంటుందా అనేది ఒక యాక్టర్గా? అంటే కాన్షియస్గా అలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారని అడుగుతున్నా. ఎస్. లేదు, స్టోరీ ఎక్కడో చోట నాకు టచ్ అవ్వాలి. ఓకే. అది మనం టచ్ అయిన తర్వాత సినిమా తీస్తూ అది వర్కౌట్ అవుతుందో లేదో అని మనకు తెలియదు, మన చేతిలో లేనిది. బట్ అట్లీస్ట్ టచ్ అయ్యే వరకైనా నాకు నా చేతిలో ఉంది కదా, అది చూసుకుంటా. అండ్ అలాంటి సినిమాలే చేస్తాను. అందుకే అనుకుంటా. సూపర్. అంటే కొంతమంది యాక్టర్గా రిజిస్టర్ అవ్వడానికి టైం పడుతుంది, కొంతమంది యాక్టర్ అయిన తర్వాత కూడా సక్సెస్ ఎంజాయ్ చేయడానికి టైం పడుతుంది. ఐ థింక్ మీరు ఈ సెకండ్ స్టేజ్లో కొంచెం ఆ ఎంజాయ్ చేసే టైంకి కొంచెం దూరంలో ఉన్నట్టున్నారు. బట్ వాట్ ఈస్ యువర్ ప్లాన్స్? దానికి కొంచెం దగ్గర చేయడానికి మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు, అది ఆడియన్స్ వరకు వెళ్ళి వాళ్ళు మళ్ళీ దానికి కనెక్ట్ అయ్యి మంచి రికగ్నిషన్ దానికి టైం పడుతుంది కదా. అవును, కానీ అంటే ఎందుకో నాకు అంటే ఐ నో ఇట్ ఇస్ నార్మల్, నా థాట్ ప్రాసెస్లో ఎందుకో అలా లేదు. అంటే యాక్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళ నుంచి రికగ్నిషన్ వస్తే దానికి నేను ఆనందం, ఎక్కడో చోట ఆనందం ఉంటుంది. బట్ దానికోసం నేను ఎక్కడో చోట నేను సినిమాలు ఆర్ ఈ టైం స్పెండ్లో చేసేది ఆ ఆర్ట్ ఫామ్ని ఎంజాయ్ చేయడానికి. ఓకే. సో అది ఎంజాయ్ చేయడానికి చాలా గట్టి కోరిక ఒకటి. అది చేసినంతకాలం నేను చేస్తాను, దాని తర్వాత వదిలేస్తాను నాకు తెలియదు. బట్ నా ప్రైమరీ ఫోకస్ దాని మీదే. దాని తర్వాత దానికి రిజల్ట్ కింద ఒక సిమ్టమ్ కింద సక్సెస్ వచ్చినా సరే, ఏమైనా రికగ్నిషన్ వచ్చినా ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ ప్రైమరీగా అయితే జస్ట్ నా వర్క్ని ఎంజాయ్ చేద్దామని చేస్తాను. సూపర్, గ్రేట్. వాట్ అబౌట్ దీపిక గారు? ఆఫ్టర్ మార్గన్ సక్సెస్ ఐ థాట్ అంటే ఆ సరౌండింగ్స్ కొన్ని చేంజ్ అయి ఉంటాయి, అంటే ఫీడ్బ్యాక్స్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద తెలుగు ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చేంజ్ అయి ఉంటాయి కదా. డిడ్ యూ అబ్జర్వ్ వాట్ ఆర్ ద చేంజెస్ అనేది మార్గన్ తర్వాత? అది సైలెంట్ కిల్లర్లా వచ్చి ఒక బిగ్ బ్యాంగ్ లా మారిపోయింది కదా అది సినిమా సక్సెస్ అనేది కూడా. చాలా మంచి ఫిలిం. అందరూ నాకు స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది అని చాలా మెసేజ్ నాకు వచ్చింది. ఆ తర్వాత మార్క్ కూడా వచ్చింది యాక్చువల్లీ. అవును, అది డిసెంబర్లో. అది వెరీ గుడ్ రెస్పాన్స్, థియేట్రికల్ రెస్పాన్స్ వాస్ మ్యాసివ్. ఆ తర్వాత రమణి కళ్యాణ్ వస్తుంది. ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ టూ. సో అట్లా అసలు మార్నింగ్ నుంచి అసలు ఫుల్ టైడ్ అయిపోయినట్టు కనబడుతున్నారు యాక్టర్స్ అందరూ. అదే దీపిక గారు అసలు ఇది లేదు, నాకు షూటింగ్ నిన్నేనే, ఎప్పుడూ ఉండదు ఇట్లా. కానీ నిన్న 3 AM వరకు షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో. సో నో స్లీపింగ్, ఐ వాజ్ ఓన్లీ 2 hours. ఆఫ్టర్ దెన్ ఐ కేమ్ టు దిస్ థింగ్. బట్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఒక యాక్టర్స్గా? పర్టికులర్గా ఒక పక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండాలి, ప్రమోషన్స్ చేస్తూ ఉండాలి, సినిమాకి షూటింగ్స్కి వెళ్తూ ఉండాలి, కొంచెం అదర్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా యాక్ట్రెస్కి పర్టికులర్గా. సో హౌ యూ హ్యాండిల్? మీ ఫాలో అయ్యే సీక్రెట్ ఏంటి? హ్యాండిల్ లేదు, కష్టపడుతున్నాను. అవును, ఇప్పుడే చూడండి, ఎస్టర్డే 3 వరకు షూట్ చేసుకొని దాన్ని అక్కడ వెళ్ళి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ప్యాకింగ్ అన్నీ చేసుకొని మార్నింగ్ మళ్ళీ ఇక్కడ వచ్చి రెడీ అయ్యి ప్రమోషన్స్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంది. ద మెయిన్ థింగ్ ఇస్ the hurdle is you have to be presentable as an actor. The most of the time I will be zoning out. I have this, that and all this thing. Now also ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయింది, అన్ని ట్యాగ్స్ మొత్తం ట్విట్టర్ మొత్తం వస్తుంది. ఐఎమ్ లైక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లైక్ లాట్ ఆఫ్ స్టఫ్. బట్ టైటిల్ ట్రాక్ వాస్ ఫ్యాంటాస్టిక్ సార్. ప్లెజెంట్ మ్యూజిక్లోని అంత బ్యూటిఫుల్ తెలుగు వర్డ్స్తోని, అంటే మళ్ళీ ప్రతి పెళ్లి సందర్లోని ఆ పాట ప్లే అయ్యేలాగా అంత మంచి లిరిక్స్ రాసుకొని అంత మంచి మ్యూజిక్ అందించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అంటే తెలుగులోని మన ఇండియాలోని ఫస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు కదా మీది. హ్యాపీగా. Thanks to Suraj, like beautiful rendition, and Purna wrote wonderful lyrics. So thanks to them. Great. బట్ మీ ఇన్సిస్ట్ ఎంతవరకు ఉంటుంది సార్? ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ వాళ్ళ థాట్ ప్రాసెస్ నుంచి నాకు ఈ సినిమా కూడా నాకు పెళ్లి సాంగ్ కూడా కావాలని ఎప్పుడు చెప్పాను. సో అది సీతా కళ్యాణం సాంగ్ ఉంది కదా, అది నాకు సూరజ్ కురుబ్ గారిది మలయాళం సాంగ్, చాలా దుల్కర్ సల్మాన్ సింగ్ ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే యాక్చువల్గా అది ఫస్ట్ మన తెలుగు మూవీకి ఒప్పుకున్నారు యాక్చువల్గా. సో ఆయన ఒప్పుకున్నాక అనిపించింది డెఫినెట్ విల్ గెట్ 1 blockbuster సాంగ్ అని. సూపర్ సార్. నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండిపోయింది సార్. మీది బ్రీఫ్ కేస్ నేను చూడడం జరిగింది, హోమ్ బౌండ్ కూడా చూసాను. వెదర్ ఇట్ ఇస్ బ్రీఫ్ కేస్ వచ్చినప్పటికీ ఇట్స్ లైక్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్, తర్వాత మళ్ళీ హోమ్ బౌండ్ వచ్చినప్పటికి జర్నీ ఆఫ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ అవ్వాలని బాగా స్ట్రగుల్ అవుతుంటాను. అక్కడి నుంచి ఒకసారి ఇంత బ్యూటిఫుల్ ప్లెజెంట్ ట్రాన్సిషన్ తెలుగు స్ట్రైట్ ఫిల్మ్కి వచ్చినప్పటికీ, అంటే మీ థాట్ ప్రాసెస్లో ఆల్రెడీ ఉందా ఒక తెలుగు సినిమా చేసినప్పుడు ఇలాంటి ట్రాన్సిషన్? నేను తెలుగు ఉండే కదండి, ఎక్కడికి వెళ్ళినా తెలుగు ఉండే కదా. డెఫినెట్గా
అది బ్లడ్లోనే ఉంది. తెలుగు సినిమాలన్నీ చూసి అన్ని డెఫినెట్గా రాజమండ్రి అబ్బాయి, ఇద్దరు రాజమండ్రి అబ్బాయిలు. సో ఉన్నది డెఫినెట్గా అక్కడ సెన్సిబిలిటీస్కి తగ్గట్టు అక్కడ తీసాను. ఇక్కడికి వస్తే కొంచెం తెలుగు కొంచెం సెన్సిబిలిటీస్ డిఫరెంట్ ఉంటాయి కదా, దాని తగ్గట్టు అడాప్ట్ అయ్యి కొంచెం చేసాం. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమాటిక్ లిబర్టీ, అందులో మీరు ఆల్రెడీ కూడా ఇంగ్లీష్ యాక్టర్స్ని కానీ ఇంగ్లీష్ డైలాగ్స్ కానీ యూజ్ చేసుకున్నారు కదా, అంతలో ఎంతో లిబర్టీ ఉంటుందని ఆ 2 సినిమాలు మెయిన్గా మాట్లాడుకుంటే? లిబర్టీ అనేది కదా సెన్సిబిలిటీస్, అంటే వాళ్ళు వచ్చే రియాక్షన్స్ కానీ ఏంటంటే కొంచెం హౌ వి రియాక్ట్ టు థింగ్స్ అనేది ఇక్కడ కొంచెం ఒకలాగా ఉంటాయి, కానీ ఆల్ సెన్సిబిలిటీస్ ఒకలాగా ఉంటాయి. సో ఆ సెన్సిబిలిటీస్ తగ్గట్టు వెయిట్ చేస్తే అదే సరిపోతుంది. సూపర్. అంటే ఆ 2 ఫిల్మ్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపిందంటే మీరు ఉమెన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాస్తున్నారు. ఐ హోప్ రమణి కళ్యాణ్ కూడా దీక్ష గారి క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉండిపోతుంది. వెరీ స్ట్రాంగ్. ఈ వెనకాల ఉన్న ఎనీథింగ్ అంటే ఉమెన్ క్యారెక్టర్స్ ఇంత పర్టికులర్గా ఇంత స్ట్రాంగ్గా రాయాలి అనే దాంట్లో మేబీ ఐఎమ్ రేజ్డ్ బై స్ట్రాంగ్ ఉమెన్ అండి, దట్స్ వై. గ్రేట్, సూపర్. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యు, మీరు ఎక్కడ చూసారు ఆయన 2 మూవీస్? బిఫోర్ ప్రమోషన్స్ అంటున్నప్పుడు యు ఆస్క్డ్ IMDb ప్రొఫైల్ అన్నీ ఉన్నాయి. నో ఐ యామ్ సర్ప్రైజ్డ్ బికాజ్ see చాలా మందితో ఇంటర్వ్యూ చేసాము. Instagram page. Yeah, sure, but in all the interviews, yes, nobody even mentioned done about his it. good, Yeah, that means homework. he did his homework, and that's great. Yeah, that's nice. బట్ ఆఫ్టర్ అంటే నేను ఇలాగ ఈ సినిమా గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక వీల్ చైర్లోనే ఒక హీరో కూర్చొని యాక్ట్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అని జస్ట్ ఐ రీసెర్చ్ అబౌట్ 2016లోనే ఊపిరి నాగార్జునగా వచ్చింది. ఆఫ్టర్ ఎ డికేడ్ అగైన్ మళ్ళీ ఒక హీరో వీల్ చైర్లో మొత్తం అంతా కూర్చొని, బట్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్క్స్ కదా. సో ఇందులోని ద రాజు క్యారెక్టర్ని డిఫైన్ చేయాలంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఊపిరిలోని నాగార్జున సార్ ఇస్ మోర్ లగ్జూరియస్ అండ్ రిచ్ క్యారెక్టర్, చాలా కామ్గా ఉంటుంది. బట్ యువర్ ఒక యంగర్ వెర్షన్లో కనబడుతూ ఉంటారు కదా, కొంచెం చిలిప్ చేయాలి, అల్లరి చేయాలి, లవ్ స్టోరీ మాకు కనబడుతూ ఉండాలి. సో ఒక వీల్ చైర్లో కూర్చొని అవన్నీ ఎలా ఎక్స్ప్లోర్ చేయగలిగారు? సో రాజ్కి ఎక్కడో చోట లైఫ్లో చాలా ట్రామా బాధ వల్ల దేని వల్ల చాలా డిప్రెస్గా ఉంటాడు అనమాట. తన లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది కానీ ఇదని ఎక్కడో చోట కోల్పోయి అలా ఉంటాడనమాట. అలాంటి టైంలో ఒక అమ్మాయి ఎంటర్ అయ్యి ఎక్కడో చోట తన్ని, అరే నీకు కాళ్ళు లేకపోయినా పర్లే, నీ లైఫ్ అంతే కాదని ఒక మోటివేషన్ లేకపోతే ఒక వెన్నంటుండి తట్టి దానిలోంచి ఎలా బ్యూటిఫుల్గా నా లైఫ్లోకి ఎలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా మారింది అనేది మా రమణి కళ్యాణ్ స్టోరీ. అండ్ అది ఆ క్యారెక్టర్ సంజన నా లైఫ్లో రావడం వల్ల అవుతుంది అనమాట. సో త్రూ దాట్ ఇట్ బికమ్స్ దాట్. సూపర్. అండ్ ఆఫ్టర్ దీపిక గారి క్యారెక్టర్ కూడా ప్రేమించని 2001లో లయ గారి క్యారెక్టర్ వచ్చింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మేము ఒక బ్లైండ్ క్యారెక్టర్, ఒక అందులో లీడ్ యాక్టర్స్గా మేము ఎప్పుడు చూడలేదు. ఐ థాట్ మీకు ఈ అంటే ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్? బ్లైండ్ కలిగి ఇప్పుడు సినిమా అంతా నేను కనబడాలి, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పటివరకు చాలా సినిమాలు నేను చూసుంటాంగా, సో హౌ డిఫరెంట్లీ ఐ ఐ గోయింగ్ టు సీ అనేది? అదే ఈ క్యారెక్టరే చాలా ఇదే యాక్చువల్లీ అట్మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండ్ ఎనీథింగ్ రియల్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. అట్లా ఉన్నప్పుడు ఐ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద క్యారెక్టర్ టు కన్విన్స్ ద ఆడియన్స్. ఇఫ్ నాట్ ఇట్ విల్ నాట్ వర్క్. అండ్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ దట్ గర్ల్ అండ్ హర్ ఐస్. ప్రిపరేషన్ చేసుకున్నది మొత్తం. ఒకటే ఒక హింట్ ఇచ్చావు ఏంటంటే నీకు ఐస్ లేవు కానీ చెవులే నీ ఐస్ అన్నది. తర్వాత ఇంకా షీ వెంట్ అండ్ డెడ్ హర్ హోంవర్క్ మొత్తం త్రూ ది ప్రాసెస్. రూమ్లో కూడా కూర్చొని మొత్తం అంతా షీ యూస్ టు లైక్ చీకట్లో ఐస్ మీద డిపెండెన్సీ లేకుండా ఆ ప్రాక్టీస్ అంతా చేసాను. Actually, always any character I pick, I prepare for it. Let's say for an example, if you see me in Margan, I would be different. I would be chubby, like a bubbly girl. Atla. If you see me in Mark, you cannot recognize me in this film and Mark. Mark, I'll be very different because I practiced MMA. I prepared a lot of things for that, stunts and everything. I did my own stunts in that film. And I was also so fit. I became fit for that film. And after then, if you see me in this film, it will look like a Sanjana character. So, a Sanjana character ki oka arc untadi. So, for me to feel a Sanjana, nenu em cheyali. Atla I will prepare. I will take the character and atla I will do my homework. For any character I do. If you see all my character, I won't look the same. It will be always. It looks like a character. I think for an actor, if they do justice for the character, being the character, that's all. That's enough for the film, I think. బట్ యాక్చువల్లీ మీకు చిన్న చెప్తాను, తను ఎంత కష్టం తను ప్లే చేయడానికి. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, మీరు మీ ఐస్ని బ్లర్ చేసుకోమంటే బ్లర్ చేయగలరా? ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఐ బ్లర్డ్ మై ఐస్. రైట్. అది మీకు తెలియదు, బట్ నాకు బ్లర్ అయింది.
సో తను క్యారెక్టర్ ప్లే చేసినప్పుడల్లా కూడా షీ యూస్ టు బ్లర్ హర్ ఐస్ కంప్లీట్లీ అండ్ దెన్ కైండ్ ఆఫ్ లైక్ సీ. సో మీరు ఎవరు కనిపించరు, జస్ట్ బ్లర్గా ఉంటుంది అనమాట. సో షీ డజన్ నీడ్ టు పే అటెన్షన్ ఎనీవేర్. దట్స్ వాట్ షీ డిడ్. And it was with me for a long time. It didn't left me. ఎవ్రీడే కదా, అలవాటు అయిపోతుంది. అవును. కొంచెం మెంటల్ ప్రెషర్ పడుతుంది అని అంటారు యాక్టర్స్ ఎప్పుడైతే కొంచెం డిసేబుల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారో. మీరు అబ్జర్వ్ చేసినవి ఏంటి త్రూఅవుట్ దిస్ క్యారెక్టర్ తర్వాత? No, this character is very much positive towards life. అట్లా అన్నప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. కానీ అదే ఇప్పుడు ఇలాంటి ఒక న్యూఆన్సెస్ అన్ని ప్రాక్టీస్ చేసుకొని అది కొంచెం హ్యాబిచువల్గా అయింది నాకు జనరల్గా, వితౌట్ సీయింగ్ ఎనీవే, స్విచింగ్ ఆన్ ద లైట్ అండ్ వితౌట్ సీయింగ్ ద పర్సన్ టాకింగ్, అట్లా కొంచెం హ్యాబిచువల్. ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎవ్రీ క్యారెక్టర్ ఐ ప్లే, ఈవెన్ వెన్ ఐ ప్లేడ్ ఇన్ మార్క్, I was so, what do you call, I was feeling so strong because that character is very strong character, Maya character. Alani, maybe if I play a soft girl character, I'll become so soft. So that's how I prepare for the character. బట్ విజయ్ సార్, అంటే మీరు ఫోటోగ్రఫీలో చాలా స్ట్రాంగ్ కదా. ఐ థాట్ ఈ సినిమాకి వచ్చినప్పుడు డైరెక్టర్గా మీరు ఉంటున్నప్పుడు డిఓపి కొంచెం హెల్ప్ అవుతుంది కదా, అది మీకు ఏం కావాలనేది మీకు ఇంకా ముందే తెలిసిపోతుంది. నేను అందుకే ఫస్ట్ ఏంటంటే నేను ఇంటర్ఫీర్ అవ్వకూడదని ఫస్ట్ ఏదైతే నాకు ప్యాలెట్స్ కావాలో ముందరే చెప్పేస్తాను. సో ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫీర్ ఇన్ దట్. అంటే బేసిక్గా నాకు ఏం కావాలో ముందు చెప్పేస్తాను, సో దట్ డస్ ఇంటర్ఫీర్ విత్ హిస్ వర్క్. ఎందుకంటే ఒకసారి లేకపోతే ఉంటుంది బేసిక్గా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఐ లాస్ట్, బట్ he did a good job, very good job. So it was a good coordination. బట్ హౌ ఇట్ వాస్ హ్యాపెన్ సార్? అంటే సైమల్టేనియస్ జరిగిందా ఫోటోగ్రఫీ డైరెక్టర్, లేకపోతే ఫోటోగ్రఫీని ఎంజాయ్ చేస్తూ డైరెక్షన్ అయింది? అంటే నాకు ఎప్పుడూ ఇష్టం అది. ఓకే. అందుకని మొత్తం కెమెరాస్ అని నా బేస్మెంట్లో కూడా చూస్తే మొత్తం రెడ్ కెమెరాస్ అన్నీ ఉంటాయి. ఓకే. సో యాక్చువల్గా ఈ రెడ్ కెమెరా వచ్చింది, రెడ్ 1 వచ్చింది కదా, అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ కెమెరా అప్పుడు 25th సీల్ కెమెరా వచ్చింది. ఓకే. ఐ యూస్ టు అడాప్ట్ దట్ వన్ ఆల్సో అట్ దట్ టైం. డిజిటల్ రాలేదు ఇంకా. ఒక ఫిల్మ్కి అప్పుడు అప్పుడే వెళ్ళాను, అది ఐ వాస్ క్రేజీ అబౌట్ దట్ కెమెరా. సో ఒక ఫిల్మ్కి హెల్ప్ చేస్తే అది వీ గాట్ దట్ వర్క్ ఫర్ ఇట్. సో యాక్చువల్ ఫస్ట్ సౌత్ ఏషియన్ టు యూజ్ రెడ్ 1 కెమెరా ఆ టైంలో. ఓకే. దెన్ డిజిటల్ రెవల్యూషన్ చేంజ్ అయింది, బట్ ఇట్ వాస్ గుడ్. గ్రేట్ సార్. అంటే మేము ఆడియన్స్గా మేము చాలా ఎక్కువ వింటున్నాం ఏంటంటే ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అనే మాట వింటాం. ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ మే ఫెయిల్, బట్ ఎన్ఆర్ఐ డైరెక్టర్స్ ఫెయిల్ అయినట్టు మేము ఎప్పుడూ వెళ్ళలేదు. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ వాళ్ళ కాంటెంట్ కానీ లేకపోతే వాళ్ళు తెస్తున్న ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వచ్చు. బట్ వాట్ ఈస్ యువర్ థాట్? ఎందుకంటే ఆడియన్స్ నుంచి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. కాంటెంట్ ఈజ్ అ కింగ్. రైట్. అది స్ట్రాంగ్ బిలీవర్ నేను. కాంటెంట్ బాగుంటే డెఫినెట్గా ఆడియన్స్ నచ్చుతుంది. కాంటెంట్ కూడా అట్ ద సేమ్ టైం డిఫరెంట్ కాంటెంట్ ఇవ్వాలి. అది సేమ్ కాంటెంట్ ఇచ్చిన వర్కౌట్ కాదు. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ నరేటివ్లో పెట్టాలి, మంచి కథ ఉండాలి. సో ఎన్ని వర్క్ అవుతే అప్పుడు డెఫినెట్లీ ఆడియన్స్ విల్ వాచ్ ఇట్ అని నా నమ్మకం. And I love his confidence doing new things. He always, only other people see all the difficulties in that, but he'll always, so nonchalant about everything. Though things are like so hard, okay, it will be like so terrible, but he'll be like, okay, I got this. Atla ani oka personality. That's so inspiring. Great. బట్ సూర్యప్రకాష్ అంటే మీరు నార్మల్గా వెరీ పిక్కీగా మా ముందుకు వస్తున్నారు ఒక మంచి క్యారెక్టర్స్తో. బట్ ఇందులో కూడా యాక్టర్గా దిస్ టైప్ ఆఫ్ డైమెన్షన్స్తో ఒక యాక్టర్గా నా ఫిల్మోగ్రఫీ ఉండాలి, ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటాయా? లీడ్ యాక్టర్గానే వస్తున్నారు ప్రతిసారి మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక మంచి క్యారెక్టర్స్తో. బట్ ఇందులో కూడా విచ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ వాంట్ టు డూ, ఇలాంటి ఏమైనా ప్లాన్స్ ఉంటాయా? పిక్ చేసుకున్నప్పుడు అసలు ఆ ప్లానింగ్తో ఏం పిక్ చేయను. జస్ట్ నాకు వచ్చిన స్టోరీలో ఏది నాకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది అదే చూసుకుంటాను. బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆస్క్ మీ ఇంకా ఏమి చేయాలనుకుంటున్నావు అంటే ఐ యాక్చువల్లీ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. I want to try villains, I want to try even side characters, I want to try everything. If that character has a relevance in the movie and that character ekko chota movie lo part avute, I'm more than willing to do it if it really excites me. Great. బట్ యాక్టర్గా మీ నుంచి ఈ పర్స్పెక్టివ్ ఉంది కదా, బట్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది? మిమ్మల్ని ఆల్రెడీ ఒక కేటగరైజ్ చేసి ఉంచుతారు, సూర్య గారు కొంచెం ఇలా ఉంటుంది, కొంచెం స్కిన్ టోన్ కానీ లేకపోతే లుక్స్ కానీ ఇలా ఉంటాయి కదా, ఈయనకి ఓన్లీ ఈ ప్రిఫరబుల్ క్యారెక్టర్స్ బాగుంటాయి అని ఒక స్టీరియో టైప్లోకి వెళ్తారు కదా, అలాంటివి ఉన్నారా మీరు? ఆయన ఎందుకంటే వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ చూసారంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్గా వేరియేషన్ ఉంటుంది డెఫినెట్గా. ఏంటంటే ఏదో స్టోరీలో ఆయన మొత్తం ఏంటంటే ఇట్ షుడ్ బి గుడ్. 100% ఇవ్వడానికి డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేయడానికి ఇష్టపడతారు. వెర్స్టైల్ అనొచ్చు బేసిక్గా. దట్స్ హౌ ఇస్ ఇట్. నాట్ నేనైతే అలా అప్రోచ్ అవ్వలేదు. నాకు నో స్టీరియో టైపింగ్, హీస్ వెర్స్టైల్ అని. మీ మైండ్లో ఎలా పడ్డారు చెప్పండి సూర్య గారు? బుట్టబొమ్మ చూసాం, బుట్టబొమ్మ ఉన్నది కదా, అప్పుడు అది ప్రొఫైల్ వచ్చింది. బేస్కి వచ్చిన తర్వాత మేము లైక్ మెట్ హిమ్ అండ్ ఆల్ రైట్.
నైడు చెప్పాను, బట్ హీ లైక్ ద స్క్రిప్ట్ నచ్చిన తర్వాత ఇట్స్ వెరీ ఈజీ, లైక్ హీ వన్స్ ఈస్ కన్విన్స్ రైట్. కొత్త డైరెక్టర్ అయినా కూడా రైట్, యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు గెట్ డేట్స్ అండ్ నరేట్ టు పీపుల్ రైట్, బట్ ఈస్ వెరీ కైండ్ ఆఫ్ లైక్ he didn't see me as a newcomer. So if the story is good, I'll do it. Our type of. So that way, right, is very well calculated and like he knows what he wants to do in films. బుట్టబొమ్మ చేసినప్పుడు నాకు వచ్చే స్టోరీస్ అంతా కూడా కొద్దిగా ఓకే సీరియస్గా విలనిష్గా చేద్దామా ఇలా వచ్చేది. దేవికాండి అని చూసిన తర్వాత అరే లేదు అబ్బాయి ఏంటి లవ్ స్టోరీలు ఇప్పుడు లవ్ స్టోరీలు వస్తున్నాయి, ఒక మాస్ ఎక్కడ రాలా. ఓకే. సో ఎవరైతే చూస్తున్నారో ఏమంటే నాకు బాగా మాస్ పడుతుంది, ఒళ్ళంతా మాసే, చాలా క్లాస్ కనిపిస్తున్నా, ప్లీజ్ టేక్ మీ. దీప్షిక గారు మీకు ఎలా ఉంటుంది అప్రోచ్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ కానీ లేకపోతే రిమైనింగ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్? దీప్షిక గారు అబౌట్ దిస్ ఫిల్మ్, నాట్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఒక యాక్ట్రెస్గా వీ వాంట్ క్యాస్ట్ దీప్షిక గారు అని అంటే ఆల్రెడీ ఒక స్టీరియోటైప్ ఏమైనా అలా క్రియేట్ అవుతుందా అని? I don't believe in that. ఓకే. I don't believe in the stereotype at all. If not, I won't choose a strong character like this. Even in Magan, even in Mark, all are like very strong. And I didn't chase a commercial kind of a glamorous actress role. I was always chasing something more about a content and which is resonating with me, which also audience would appreciate. So that was my whole plan. That's how I see it too. So after playing this particular character, everything generally, if they narrate me the story, my mind is always seeking for something extra, something intense. So atla ayindi. So that's why even when I was when the director was narrating me for Mark film, I put myself into MMA. They said like, no, you don't want anything. You don't want to do anything. It's just like she's a police officer. So for me to feel as a police officer, I have to be strong and confident, right? I have to know some stunts. Then only I can feel as a police officer. If not, it will be just like a performance or acting. Atla. So stunts మొత్తం కూడా నేనే చేశాను. Even this character is like stubborn and what not. This character is lot of things. ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ పెడితే ఎలా ఉంటుంది సార్? సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటే ఐనో ఈజీగా గెస్ చేయొచ్చు. ఇప్పుడు సూర్య గారు ఎలా పర్ఫామ్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ దీప్షిక గారు అన్నట్టు. గ్రేట్. వెదర్ ఇట్ ఇస్ ఎలా ఉంటుంది సార్? పాజిటివ్ నోట్ అండా లేకపోతే కొంచెం ఆ ఎమోషనల్ బ్యాగేజ్తో బయటకు వస్తాం అనేది? ఒక బ్యాగేజ్ వస్తుంది, అది మిక్స్డ్ ఎమోషన్స్ బ్యాగ్. అది అంటే డెఫినెట్గా అదే యూ విల్ స్టే విత్ యూ ఎక్స్పీరియన్స్ అంతే. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ ఎమోషన్. బట్ వాట్ ఐ డూ ప్లాన్ సార్ నెక్స్ట్? ఎందుకంటే మీ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. ఐ హావ్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు టెల్, రైట్? సో వన్ ఎట్ ఎ టైం కదా. నెక్స్ట్ డెఫినెట్లీ. గ్రేట్. ఇస్ ఇట్ ఈజీ ప్రాసెస్ సార్? ఒకవేళ ఎన్ఆర్ఐ నుంచి ఒక డైరెక్టర్గా మనం వద్దాం అనుకుంటే ప్రాసెస్ ఎలా ఉంది? ఈజీ ప్రాసెస్, ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఈజీ ప్రాసెస్ అనేది ఇది ఉండదు. ఇట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ప్లానింగ్ చేసుకోవాలి. లైక్ సమ్ టైమ్స్ కొన్ని లెర్న్ చేస్తే ఇన్ ద ప్రాసెస్ యూ విల్ బెటర్ ఆఫ్ అన్ని బెటర్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఒక రోడ్ మ్యాప్ అనేది ఏమి ఉండదు. ఇట్ డిపెండ్స్ హౌ యూ నావిగేట్ థింగ్స్ అనేది అండ్ సిచ్యువేషన్స్. గ్రేట్ సార్, విషయం గ్రేట్ సక్సెస్. ఎందుకంటే నార్మల్గా ఇక్కడున్న వాళ్ళం మేము మర్చిపోతూ ఉంటాం ఈ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. అక్కడున్న వాళ్ళు చాలా బాగా గుర్తించుకుంటారు అని అంటూ ఉంటారు. ఐ హోప్ మీరు మళ్ళీ అవన్నీ కూడా ఒక నాస్టాలజీ మూమెంట్గా మళ్ళీ మాకు అవన్నీ క్రియేట్ చేసి రమణీ కళ్యాణం టైటిల్ ఎంత కూల్ బ్రీజీగా ఉందో సినిమా కూడా అంత ఒక మంచి మెమరబుల్గా మా అందరికి ఇస్తారని కోరుకున్నాం. విషయం గ్రేట్ సక్సెస్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ బ్రైట్ ఫేసెస్ మేము చూడాలి ఆన్ May 22nd. వాళ్ళ స్ట్రగల్, వాళ్ళ హార్డ్ వర్క్ అంతా కూడా. గ్రేట్ సక్సెస్. సో గైస్, మీరందరూ కూడా May 22nd రమణీ కళ్యాణ్ అంటే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ థియేటర్స్లో అవ్వడానికి ఈగర్గా వెయిట్ చేస్తుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.